హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 109 అండ్ 110th మ్యాచ్ గురించి ఇవాళ మనం ఈ వీడియోలో రివ్యూ అయితే చెప్పుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 109th మ్యాచ్ వచ్చేసి పాట్నా పైరేట్స్. ఏం ఆడిరు భయ్య, నిజంగా పాట్నా పైరేట్స్ అయితే నిజంగా జబర్దస్త్ ఆడిరు. పాట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ తెలవర్స్. అసలు మరి ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ తోటి పాట్నా పైరేట్స్ విన్ అయింది, మరి ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు, దాని గురించి ఒకసారి మనం చూసుకుంటే భయ నిజంగా పాట్నా పైరేట్స్ కి టోటల్ గా రేట్ పాయింట్ అంటే మ్యాచ్ అయిపోయేసరికి అయితే వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే 42 పాయింట్స్ పాట్నా పైరేట్స్ కుంటే 38 పాయింట్స్ మాత్రమే తమిళ తెలవర్స్ కొన్ని, అంటే 4 పాయింట్స్ లీడ్ తో అయితే పాట్నా పైరేట్స్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య. అండ్ రీడింగ్ కనుక చూసుకుంటే తమిళ తెలవర్స్ కి 25 రేట్ పాయింట్స్ ఉంటే ఓవరాల్ గా పాట్నా పైరేట్స్ కి 28 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ 3 పాయింట్స్ లీడ్ లో ఉన్నది పాట్నా పైరేట్స్. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే సేమ్ 9 ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే సేమ్ 2 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే తమిళ తెలవర్స్ కి 2 ఉన్నాయి, పాట్నా పైరేట్స్ కి 3 ఉన్నాయి. ఒక పాయింట్ లీడ్ ఎక్కువ ఉన్నది. టోటల్ గా 4 పాయింట్స్ లీడ్ అయితే పాట్నా పైరేట్స్ అయితే మ్యాచ్ విన్నది భయ్య. అండ్ పాట్నా పైరేట్స్ నుంచి ఏ ప్లేయర్ మంచిగా ఆడినంటే దేవాంగ్ అయాన్. ప్రతి మ్యాచ్ లో మనం చెప్పుకున్నది ఏంటంటే దేవాంగ్ అయాన్ మంచి ప్లేయర్స్ పాట్నా పైరేట్స్ కి దొరికిరని చెప్పేసి. అండ్ ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళిద్దరే మంచిగా ఆడారు. ఒకరు దేవాంగ్ వచ్చేసి 13 పాయింట్స్ వేస్తే అయాన్ వచ్చేసి 12 పాయింట్స్ వేసిండు. ఓవరాల్ గా వాళ్ళవి 25 పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత శుభం షిండే భయ్య, ఏం ఆడిండు భయ్య శుభం షిండే, నిజంగా జబర్దస్త్ ఆడిండు. 4 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు, 1 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ టోటల్ గా 5 పాయింట్స్ చేసిండు. అండ్ దీపక్ అయితే 2 పాయింట్స్ చేసిండు. ఓవరాల్ గా టీం మొత్తం అయితే కలిసికట్టుగా మంచిగా ఆడారు. టీం కాంబినేషన్ అయితే నిజంగా జబర్దస్త్ ఉంది భయ్య పాట్నా పైరేట్స్. ఖచ్చితంగా వీళ్ళు కూడా ఈసారి టైటిల్ విన్నింగ్ రేస్ లో అయితే ఉన్నారు. టాప్ 6 లో అయితే వీళ్ళు ఉన్నారు. అంటే మొత్తంగా టాప్ 6 మాత్రమే ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతారు. దాంట్లో పాట్నా పైరేట్స్ అయితే ఉన్నది. నాకు అనిపిస్తుంది ఏంటంటే పాట్నా పైరేట్స్ కూడా విన్నింగ్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు జబర్దస్త్ ఆడుతున్నారు. టాక్స్ లో కానీ రైడింగ్ లో కానీ మస్తు ఆడుతున్నారు. అండ్ తమిళ తెలవర్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య, ఓలాడిర్రు సఫంగి ఈ మ్యాచ్ లో సూపర్ 10 చేసిండు. ప్రతి మ్యాచ్ లో సూపర్ 10 చేసిండు. బట్ ఏం లాభం భయ్య, మ్యాచ్ లో అయితే ఓడిపోతా వస్తుంది. ఈ మ్యాచ్ లో సచిన్ అయితే ఆడిండు, 8 రేట్ పాయింట్స్ చేసిండు. సచిన్ అయితే జబర్దస్త్ ఆడిండు. అండ్ హిమాంశు కూడా ఈ మ్యాచ్ లో పర్లేదు 2-3 పాయింట్స్ వేసిండు, టాకిల్స్ పాయింట్స్. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంచెం రేడింగ్ లో అయితే తగ్గింది భయ్య. అక్కడ వాళ్ళు అయాను దేవంగ్ అయితే ఎట్లయితే ఆడారో ఇట్లా ఇక్కడ సఫంగి సచిన్ ఇంకొంచెం ఆడేది ఉండే అనిపించింది. సచిన్ ఒక 3-4 పాయింట్స్ అయితే తక్కువ చేసిందని చెప్పేసి అనిపించింది నాకు. ఓన్లీ 8 పాయింట్స్ మాత్రం వేసిండు. ఒకవేళ చేసింటే మాత్రం తగ్గఫర్ వస్తుండే, నువ్వా నేను అన్నట్టే అయ్యింది మ్యాచ్ అయితే లాస్ట్ వరకు. బట్ 4 పాయింట్స్ లీడ్ అయితే మ్యాచ్ అయిపోయేసరికి అయితే పాట్నా పైరేట్స్ ఉండడం వల్ల పాట్నా పైరేట్స్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే పునేరి పల్టన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. మొత్తం వార్ వన్ సైడ్ చేసేసింది పునేరి పల్టన్స్. ఇంత ఎక్కువ మార్జిన్ తోటి గెలవడం అనేది నాకు తెలిసి ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ అనుకుంటా. ఒకసారి మరి ఎన్ని పాయింట్స్ లీడ్ తోనే పునేరి పల్టన్ విన్ అయింది, మరి ఏ ప్లేయర్ మంచిగా ఆడారో దాని గురించి మనం ఆడుకుందాం భయ్య. మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే పునేరి పల్టన్ కి 56 పాయింట్స్ ఉన్నాయి భయ్య. 56 పాయింట్స్ వాళ్ళకు ఉండే, ఓన్లీ 18 పాయింట్స్ మాత్రమే బెంగళూరు బుల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ సీజన్ లో ఇదే హిస్టరీ ఈ సీజన్ మాత్రం. ఎందుకంటే ఆల్మోస్ట్ 38 పాయింట్స్ లీడ్ తోడైతే పునేరి పల్టన్ ఈ మ్యాచ్ విన్ అయింది. ఇప్పటి వరకు ఏ టీం కూడా విన్ కాలే. 38 పాయింట్స్ లీడ్ తో అయితే మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య పునేరి పల్టన్. మరి సమరీ ఏంటంటే టోటల్ గా 26 పాయింట్స్ రేట్ పాయింట్స్ పునేరి పల్టన్ ఉంటే వాళ్ళకు ఓన్లీ 11 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. రేడింగ్ లో కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. వాళ్ళకు 26 ఉంటే వీళ్ళకి 11 మాత్రమే ఉన్నాయి, అంటే 19 పాయింట్స్ లీడ్. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే 15 ట్యాకిల్స్ పాయింట్స్ పునేరి పల్టన్ ఉంటే ఓన్లీ ఇక్కడ 7 మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 7 అంటే టోటల్ గా 18. 11 ఏమో రేట్ పాయింట్స్, 7 ఏమో ట్యాకిల్స్ పాయింట్స్, 18 పాయింట్స్ వచ్చేసి వాళ్ళవి బెంగళూరు బుల్స్ కి ఓవరాల్ గా అంతే. వీళ్ళకి 15 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే 8 ఆల్అౌట్స్ పాయింట్స్ ఉన్నాయి భయ్య పునేరి పల్టన్ కి. బెంగళూరు బుల్స్ కి 0, అంటే 4 టైమ్స్ ఆల్అౌట్ అయింది భయ్య బెంగళూరు బుల్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి 4 టైమ్స్ ఆల్అౌట్ అవ్వడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. 4 టైమ్స్ ఆల్అౌట్ అవ్వడం అని అంటే మొత్తం దండయాత్ర చేసి పడేసారు. ప్రతి ఒక్క ప్లేయర్ పునేరి పల్టన్ నుంచి వారు వన్ సైడ్ చేసి పడేసారు. అసలు బెంగళూరు బుల్స్ అయితే నిజంగా పులుసుకున్న పవర్ మొత్తం తీసి పడేసి పడుకోబెట్టేసారు భయ నిజంగా పునేరి పల్టన్స్ అయితే నిజంగా. మరి పునేరి పల్టన్ నుంచి ఎవరు మంచిగా ఆడారు అంటే గౌరవ్ కాట్రి 6 ట్యాక్స్ పాయింట్స్ వేసిండు, ఆమన్ 5 ట్యాక్స్ పాయింట్స్ వేసిండు, ఆకాష్ షిండే 8 పాయింట్స్ వేసిండు, మోహిత్ గోయత్ 8 పాయింట్స్ వేసిండు. జబర్దస్త్ ఆడిరు వీళ్ళందరూ. టీం మొత్తం నిజంగా మనకు జబర్దస్త్ ఆడిరు కాబట్టి మ్యాచ్ అయితే అంత లీడ్ తోనైతే విన్ అయింది. వీళ్ళు ఎంతైతే జబర్దస్త్ ఆడిరో బెంగళూరు బుల్స్ అసలు ఎక్కడ కూడా వాళ్ళు పోటీ ఇచ్చినట్టు అనిపించారు నాకు మ్యాచ్ లో.
ఈజీగా పాయింట్ ఇచ్చేస్తున్నారు. ట్యాకిల్స్ ఈజీగా రీడింగ్ లో కానీ ట్యాకిల్స్ లో కానీ ఈజీగా వాళ్ళకి పాయింట్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా పాయింట్ కూడా వాళ్ళకి చేస్తున్నారు. ఇంకెక్కడికి మ్యాచ్ గెలుస్తుంది భయ్ చెప్పండి. బెంగళూరు బుల్స్ నిజంగా ఎవరు మంచిగా ఆడారంటే ఓన్లీ పర్దీప్ నర్వాల్ మాత్రమే 7 పాయింట్స్ చేసిండు అంతే. అది కూడా ఇంకా 4 బోనస్ పాయింట్లు వేస్తే 3 టచ్ పాయింట్లు చేసిండు అంతే తప్ప ఇంకా మిగతా ఏం లేదు. అంతా డొల్లా మ్యాచ్ మొత్తం. మిగతా వాళ్ళంతా ప్లేయర్స్ గురించి మాట్లాడుకుని కూడా వేస్ట్ అవుతుంది. ఇంకేం మాట్లాడతాం. పర్దీప్ నర్వాల్ ఒకటే కొంచెం 7 పాయింట్స్ చేసిండు. మిగతా వాళ్ళందరూ వేస్ట్ అంతే. ఇంకా వేస్ట్ అంటే ఏం మాడలేదు ఈ మ్యాచ్ లో అసలు. మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఒక 2 పాయింట్లు మాడుకొని మనం ఏం చేస్తాం భయ్య. అది బెంగళూరు బుల్స్ అయితే నిజంగా ఈ సీజన్ లో మరి ఇంత ఫెయిల్ ప్రదర్శన చూపిస్తా అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది పర్దీప్ నర్వాల్. అంత మంచి ప్లేయర్ ఉన్నాక కూడా ఇలాంటి ప్రదర్శన చూపించడం అనేది ప్రతి ఒక్క ఫ్యాన్ కి కూడా డిసప్పాయింట్మెంట్ భయ్య. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడి ఇంకేం గెలుస్తామని చెప్పేసి అనుకుందాం. ఎట్లాగో సీజన్ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 10 ఆర్ 12 డేస్ లో అయిపోతుంది. 24 డిసెంబర్ 24 25 లాస్ట్ అంతే. దాని తర్వాత ప్లే ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి అంతే. బట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. కొత్తగా ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, నా వీడియోలు స్టార్టింగ్ నుంచి ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క వీడియో చేసిన ఒకవేళ మీరు చూడనైతే ఆ వీడియో కూడా చూడండి. చూస్తే మీకు నచ్చితే లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటివరకు థ్యాంక్ యూ.